హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయిన సంతాన ప్రాప్తిరస్తు అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మూవీలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారండి. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నకి పెళ్లి ఇష్టం ఉండదు. అందులోనూ హీరోకి కొంచెం స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వల్ల పిల్లలు పుట్టరు అని తెలుస్తుంది. దీంతో హీరో హీరోయిన్లు కలిసి ఉన్నారా, చివరికి ఏమైంది, హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గర ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, ఇదంతా తెలియాలంటే మూవీ చూడాల్సిందే. కొంచెం ఫన్నీ టోన్లో చివరిలో చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఇంకో విషయం ఏంటంటే అజిత్ మోటివ్స్ అనే ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. అందులో నా ఫేస్ రివీల్ చేసి మరి వీడియోస్ చేస్తున్నాను. థియేటర్ దగ్గర బ్లాగ్స్ రూపంలో రివ్యూస్ ఇస్తున్నాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఛానల్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. చెక్ అవుట్. సంతాన ప్రాప్తిరస్తు మూవీ ఓపెన్ అవగానే జాక్ అనే ఒక అతను ఈ క్యారెక్టర్ ని తరుణ్ భాస్కర్ గారు ప్లే చేశారు. చిన్న చిన్న దందాలు చేస్తూ ఉంటాడు. ఇలాగే ఒకరిని షూట్ చేసి చంపేస్తాడు. ఎవరో ఒకరు చెప్పడంతో డబ్బులు ఇస్తామని. అదే టైంలోనే జాకీ వాళ్ళ మనుషులందరూ మూవీలో హీరోని వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొస్తారు. వాళ్ళని అక్కడ చూసిన తర్వాత జాకీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా ఈశ్వరరావు అంకుల్నే ఇబ్బంది పెడతారా, మిమ్మల్ని చంపేయమన్నాడంటే మీరు ఎంత టార్చర్ చేస్తున్నారు అతన్ని, ఎంత మంచోడు పాపం అని. మా లెక్చరర్ ఆయన క్లాస్లో చాక్ పీస్ అయిపోతేనే వెళ్ళి ఆఫీస్లో తీసుకొస్తాడు. అలాంటి ఆయన్ని మీరు ఏం చేస్తారు, మిమ్మల్ని ఇప్పుడే షూట్ చేస్తానని గన్ తీసుకొని పాయింట్ బ్లాంక్లో పెడితే, సార్ ఈశ్వరరావు ఇచ్చిన దానికంటే ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తామని హీరో వాళ్ళ ఫ్రెండ్ బ్రతిమలాడుతున్నా కూడా వినిపించుకోవట్లేదు. మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు సార్, ఈశ్వరరావు కూతుర్ని. వీడి ప్రేమ కథ వల్లే ఇంత దూరం రావాల్సి వచ్చిందని. అంటే ప్రేమ కథనా, అయితే ఓకే చెప్పండిరా మీ కథ ఏంటి. ఒకవేళ కన్విన్సింగ్గా మీ కథలో ఇప్పుడు మిమ్మల్ని ప్రాణాలతో వదిలేయడానికి ఏదైనా మంచి రీజన్ దొరికితే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేస్తాను. కథ కనెక్ట్ అయ్యేలా చెప్పండి. ఎలాగో ప్రేమ కథ అంటున్నారు కాబట్టి చెప్పమంటే హీరో జరిగిందంతా చెప్తాడు. ఏం జరిగిందో ఈశ్వరరావుకి అతనికి. హీరో పేరు చైతు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని అతను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ రాస్తున్నాడని తెలుసుకుని ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేసి వస్తుంటే సడన్గా అక్కడ ఒక ఆటోలో అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూడంగానే ప్రేమలో పడతాడు. తనే మన మూవీలో హీరోయిన్, పేరు కళ్యాణి. ఎగ్జామ్కి లేట్ అయిందని త్వరగా అక్కడికి వెళ్తే అక్కడున్న వాళ్ళేమో ఈ సెంటర్ కాదమ్మా ఇది వేరొక సెంటర్ అని చెప్తారు. 5 నిమిషాల టైం ఉంది, త్వరగా వెళ్ళని. దాంతో అక్కడున్న చైతు దగ్గరికి వెళ్ళి కళ్యాణి, ఏమండి నేను తెలియక ఎంత దూరం వచ్చేసాను, నా సెంటర్ వేరే, ఇంకో 5 నిమిషాల్లో ఎగ్జామ్, నన్ను ఎలాగైనా డ్రాప్ చేయండి అని అడిగితే చైతు అందుకు ఓకే చెప్పి కళ్యాణిని డ్రాప్ చేస్తాడు. అప్పటికే లేట్ అయిపోవడంతో కళ్యాణి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతుంది ఎగ్జామ్ రాయడానికి. ఇంకా చైతు వేరే ఆప్షన్ లేక ఆ అమ్మాయిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని, నంబర్ అడగాలని వెయిట్ చేస్తూ ఉంటాడు ఎగ్జామ్ అయ్యేంత వరకు. ఫైనలీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కళ్యాణి వచ్చి చైతుతో మాట్లాడుతుందనంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఏంటంటే మీరు లిఫ్ట్ ఇచ్చాను కనీసం చూడకుండా వెళ్తున్నారంటే, హో మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా, చాలా థ్యాంక్స్ అండి, అప్పుడే థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయినాను. వెళ్తూ ఉంటే నంబర్ ఇవ్వచ్చు కదండి అని అంటాడు. తన చేతిలో ఉన్న 100 రూపాయలు డబ్బులు ఇచ్చి నేను ఎవరి సాయం ఊరికే తీసుకునని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చైతు మీద కోపంతో, అనవసరంగా ఫస్ట్ ఇంప్రెషన్లోనే అది ఇంత బ్యాడ్ అయిపోయామేంటి, కనీసం నంబర్ కూడా అడిగితే ఇవ్వలేదనుకుని డిసప్పాయింట్మెంట్తో వెళ్ళి ఫ్రెండ్కి జరిగిందంతా చెప్తాడు. ఆ తర్వాత అలాగే ఆ అమ్మాయి గురించి ఆలోచించుకుంటూ మళ్ళీ ఎప్పుడు కనపడుతుందో అని వెయిట్ చేస్తుంటే సడన్గా ఒకరోజు వీళ్ళ ఆఫీస్లో చైతు వాళ్ళ ఫ్రెండ్ మ్యాట్రిమనీలో సంబంధాలు చూస్తుంటే కళ్యాణి ప్రొఫైల్ కనిపిస్తుంది. కనిపించగానే వెంటనే రిక్వెస్ట్ పెడతాడు, మిమ్మల్ని ఒకసారి కలవాలని. కళ్యాణి మెసేజ్ చేయడంతో హైదరాబాద్ నుంచి కళ్యాణిని కలవడం కోసం వరంగల్ వెళ్తాడు ఒక ప్లేస్కి. అక్కడికి వెళ్ళి కళ్యాణి కోసం వెయిట్ చేస్తుంటే ర్యాండమ్గా ఒక అంకుల్ ఇతను చూసి, ఏం బాబు ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టున్నావు, సిగరెట్లు కూడా తాగేస్తున్నావు, చూస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో ఉన్నావు, ఎంత దాచిపెట్టావేంటి, డబ్బులు సంపాదించానంటే, దాచిపెట్టడమా, అయినా మీరేంటి అంకుల్ ఈ రోజుల్లో కూడా డబ్బులు వెనకేసుకోవడం గురించి మాట్లాడుతున్నారు, ప్రతి వీకెండ్ పబ్బులంటూ మందుకు చిన్న చిన్న ట్రిప్స్కి సినిమాలకంటూ డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతాయి, ప్రజెంట్ని ఎంజాయ్ చేయడమే కదా అంకుల్ లైఫ్ అంటే అంటే, ఇలా అయితే మీకు పిల్లని ఎవరు ఇస్తారంటే, పిల్లనా ఈ రోజుల్లో పేరెంట్స్తో పని లేదు అంకుల్, అమ్మాయిని మనం పడేస్తే చాలు మిగతాదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది, అయినా పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఏంటి, లేచిపోయి మరి పెళ్లి చేసుకుంటాం, ఆ కొడుకు కూతురు పుట్టిన తర్వాత వాళ్ళే యాక్సెప్ట్ చేసి వచ్చేస్తారని చెప్తారు. దాంతో నేను నిన్ను యాక్సెప్ట్ చేయనని అంకుల్ అంటాడు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే కళ్యాణి వాళ్ళ నాన్న ఈశ్వరరావు అతను, నువ్వు మరీ ఇలాంటి వాడు అని తెలిసిన తర్వాత జన్మలో నా కూతురుతో నువ్వు మాట్లాడకూడదు, కలవకూడదు
అవ్వదని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కళ్యాణ్కి మ్యాట్రిమోనీ ప్రొఫైల్ క్రియేట్ చేసింది వాళ్ళ నాన్నే. వాళ్ళ నాన్నగారే కళ్యాణ్కి ఒక మంచి సంబంధం చూస్తుంటాడు. ఇన్ఫ్యాక్ట్ కలవాలని చెప్పింది కూడా కళ్యాణి వాళ్ళ నాన్నే. కళ్యాణ్ అనుకుని చైతు ఎగ్జైటెడ్గా వచ్చి ఇక్కడ బుక్ అయిపోయి ఉంటాడు. అలాగే చాలా రోజులు గడిచిపోతుంది. కొద్ది రోజులు కళ్యాణి గురించి ఆలోచించుకుంటూనే చైతు బాధతో ఉంటాడు. కలిస్తే వాళ్ళ నాన్న ఏమంటారేమో అని. సడన్గా రోడ్డు మీద ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ పెయిన్స్ వచ్చి కష్టపడుతూ ఉంటే చైతు వెళ్ళి ఆమెని ఆదుకొని హాస్పిటల్ తీసుకెళ్తాడు. అప్పటికే కళ్యాణి ఆ అమ్మాయిని కాపాడడానికి ట్రై చేసి ఉంటుంది. బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత తల్లిని బిడ్డని చైతునే కాపాడాలని తెలుసుకుని కళ్యాణి ఇంప్రెస్ అవుతుంది. అతనికి నంబర్ ఇస్తుంది. అప్పటి నుంచి ఇద్దరు ఒకరితో ఒకరు చాటింగ్ చేసుకుంటారు. ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది. రెగ్యులర్గా కొన్ని ప్లేసెస్కి వెళ్తారు. ఫైనలీ ఇంకా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకుని స్టేజ్కి వెళ్ళిపోతారు. ఒకరోజు గుళ్ళో వీళ్ళిద్దరూ కలిసి ఉంటే సడన్గా ఈశ్వర్రావు వీళ్ళని చూసేస్తే, నాన్న అది తన పేరు చైతు, నేనే ఈ విషయం మీతో చెప్పాలనుకున్నాను అనగానే, వీడు నాకు ముందే తెలుసమ్మా, నేను ఆల్రెడీ ఇతన్ని కలిశాను, వీడి ఆలోచన విధానాలే నాకు నచ్చలేదు, అయినా ఇంతవరకు డబ్బులు వెనకేసుకోలేదంటగా ఎలా బ్రతుకుతాడమ్మా, నువ్వు వీడితో తిరుగుతున్న సంగతి నాతో నువ్వు చెప్పలేదు, నేను ఆల్రెడీ ఇతను కలిసిన విషయం అతను నీతో చెప్పలేదు, నువ్వు మోసం చేసావు, వాడు నేను మోసం చేశాడని చెప్తాడు. అది కాదు అంకుల్, మీరు చెప్పినట్టే మీ కూతురు నేను కలవకుండానే ఉన్నాను, కానీ యాక్సిడెంటల్గా కోఇన్సిడెంట్ వల్ల కలవాల్సి వచ్చింది. ఆ తర్వాత మా మధ్య పరిచయాలు కూడా పెరిగి ఇప్పుడు ప్రేమగా మారిందని చెప్తాడు. కూతుర్ని అక్కడ నుంచి కోపంగా ఈశ్వరరావు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ చైతు ఇంటి దగ్గర వచ్చి కళ్యాణి కోసం ఎదురు చూస్తుంటే ఎలాగైనా ఇతన్ని వేసేయాలని ఈశ్వరరావు అతని స్టూడెంట్ జాకీకి ఈ విషయం చెప్పింటాడు. జాకీ మనిషి చైతుని వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చేసింటాడు. ఇంతవరకు జరిగిందంతా ఒక కథ రూపంలో చైతు వాళ్ళ ఫ్రెండ్ జాకీకి చెప్తాడు. జాకీ విని, అరే రే పెద్ద సమస్య వచ్చింది ఈశ్వరరావు, నేను కూడా కాలేజ్ టైంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తే విడగొట్టేశాడు, నాకు ఇంకా అతని మీద గ్రడ్జ్ ఉంది, సో ఇప్పుడు ఎలాగైనా నిన్ను కళ్యాణిని కలిపి నేను నా పగని తీర్చుకుంటానని కళ్యాణిని అక్కడికి పిలిపించి, చూడమ్మా మీ నాన్న ఎప్పటికీ తన్ని యాక్సెప్ట్ చేయడు, ఒకే ఒక దారి, ఎదురు లేచిపోయి పెళ్లి చేసుకోవాలి, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఖచ్చితంగా మీ నాన్న యాక్సెప్ట్ చేస్తాడులే అని చెప్తాడు. కళ్యాణి మొదట నో చెప్పినా కూడా ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరని రియలైజ్ అయ్యి యాక్సెప్ట్ చేసుకుని జాకీ చెప్పినట్టుగానే చైతు కళ్యాణి వీళ్ళిద్దరూ వెళ్ళి పెళ్లి చేసుకుంటారు ఒక గుళ్ళో. ఇంకా అప్పటి నుంచి కళ్యాణి చైతు వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారు. కానీ కళ్యాణి మాత్రం వాళ్ళ నాన్నని మిస్ అవుతూ ఉండేది. అమ్మ చిన్నప్పుడే చనిపోయినప్పటికీ వేరే పెళ్లి చేసుకోకుండా అమ్మ నాన్న రెండు అతనే అయ్యి కళ్యాణిని చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచుంటాడు. అదంతా గుర్తు తెచ్చుకుని కళ్యాణి బాధపడుతూ ఉండేది. చైతు త్వరలోనే మనల్ని అర్థం చేసుకుంటారులే అని చెప్తాడు. పెళ్ళై 6 months అవుతుంది, ఇంకా కన్సీవ్ అవ్వలేదని కళ్యాణి చైతు వీళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్తారు చెకప్ కోసం. రిపోర్ట్స్ రావడానికి కొన్ని అవర్స్ టైం పడుతుందని చెప్పి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, పెళ్ళై 6 months కదా అవుతుంది, ఇది అందరి కపుల్స్కి జరిగేదే, కామనే, కన్సీవ్ అవుతారులే అని మీ సాటిస్ఫాక్షన్ కోసం రేపు ఒకసారి రండి, రిపోర్ట్స్ మీకు చెప్తానని డాక్టర్ కళ్యాణిని చైతుని అక్కడ నుంచి పంపించేస్తుంది. ఈలోపే కళ్యాణి వాళ్ళ నాన్న ఈశ్వర్రావు కళ్యాణిని అర్థం చేసుకుని ప్రేమని యాక్సెప్ట్ చేయడానికి ఇంటికి వచ్చేస్తాడు. కళ్యాణిని గట్టిగా హగ్ చేసుకుని, అమ్మ నన్ను క్షమించమ్మా, ఇన్ని రోజులు నువ్వు లేకుండా ఎంత బాధపడ్డానో తెలుసా, నిన్ను అర్థం చేసుకోలేకపోయానని చైతుని కూడా యాక్సెప్ట్ చేసి అప్పటి నుంచి వీళ్ళుంట్లోనే ఉంటాడు. హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు చైతుకు ఫోన్ చేసి, సార్ రిపోర్ట్స్ వచ్చాయి, త్వరగా రండి ఇక్కడికని అంటే, రిపోర్ట్స్ చూసిన తర్వాత డాక్టర్ షాక్ అయ్యి, చూడండి మీ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, ఎంత తక్కువ అంటే పిల్లలు పుట్టడానికి కావాల్సిన దానికంటే తక్కువ, మీరు కంగారు పడకండి, దీనికి మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి, ఒక 3 months టైం తీసుకుందాం, 3 months తర్వాత మీ స్పర్మ్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎందుకంటే మీకు ఇంకా ఏజ్ అవ్వలేదు కాబట్టి 3 months తర్వాత మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుదామని అక్కడ నుంచి పంపించేస్తాడు. ఈ విషయం కళ్యాణితో చెప్పాలా వద్దా అని చైతు అతను అనుకుంటూ ఇంటికి వస్తే కళ్యాణి వాళ్ళ నాన్న ఈశ్వర్రావు, ఏంట్రా నా కూతుర్ని యాక్సెప్ట్ చేశానని నిన్ను నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకోలేదు, నా కూతురికి నువ్వు రైట్ చాయిస్ కాదని తెలియజేయడం కోసమే ఇక్కడికి వచ్చాను, ఇంకో 100 రోజుల్లో నువ్వు తనకి కరెక్ట్ కాదని ప్రూవ్ చేసి నాతో పాటు తీసుకెళ్ళి ఇంకో పెళ్లి చేస్తాను, ఇంకో పెళ్లి సంబంధం కూడా చూసేసానని చైతుతో అంటే చైతుకి ఈశ్వర్రావు మీద కోపం వస్తుంది. ఇలా మాట్లాడుతున్నాడు అంటే నాతో ఈశ్వర్రావు, అయినా నువ్వు నిజంగా తనని ప్రేమిస్తే నువ్వే తనకు కరెక్ట్ అని నువ్వు కూడా ప్రూవ్ చేసుకో, ఈ 100 రోజుల్లో మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టడానికి నా వల్ల అవ్వకపోతే నేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తాడు. దాంతో చైతు ఛాలెంజ్
ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లోకి వెళ్ళబోయే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే చైతు వాళ్ళ ఫ్రెండ్తో, అరే కళ్యాణి వాళ్ళ నాన్న మమ్మల్ని యాక్సెప్ట్ చేసి రాలేదు, మమ్మల్ని ఇద్దరిని విడగొట్టడానికి ఇక్కడికి వచ్చాడు అని 100 days ఛాలెంజ్ గురించి చెప్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తే కళ్యాణి, మా నాన్న మన బెడ్రూమ్లో పడుకుంటాడంట, అంటే ఏసీ ఆ రూమ్లో మాత్రమే కదా ఉంది, ఈ వయసులో ఎందుకు కష్టపడ్డామని నేనే పడుకోమన్నాను, అతను ఉండే వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చెప్తుంది. సర్లే పోనీ హాల్లోనైనా పడుకుందామంటే అప్పుడప్పుడు నీళ్ళ కోసమని వచ్చి ఈశ్వర్రావు వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. చైతుకు అర్థమవుతుంది కావాలని అతను వస్తున్నాడని, కానీ చెప్పలేని పరిస్థితి కళ్యాణితో. చైతు వాళ్ళ ఆఫీస్లో మేనేజర్కి చైతు ప్రాబ్లం అర్థమయ్యి బ్రహ్మరం అనే ఒక డాక్టర్ ఉన్నాడు, అతను వెళ్ళి కలిస్తే ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారు, మీ స్పర్మ్ కౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, నేను వాడితో మాట్లాడాను, ఒకసారి వెళ్ళి కలవండి అని చెప్తే నెక్స్ట్ డే చైతు అతని ఫ్రెండ్ సుబ్బు వీళ్ళిద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు. డాక్టర్ బ్రహ్మరంని కలిసిన తర్వాత కొన్ని మెడిసిన్స్ రాసిస్తాడు, రోజు ఇది వాడండి, ఇంకొన్ని రోజుల్లో మీ భార్య కన్సీవ్ అవుతుంది, రెగ్యులర్గా కలుస్తూ ఉండండి ఫిజికల్గా అని చెప్తాడు. కానీ పాపం ఇక్కడేమో కళ్యాణి వాళ్ళ నాన్న ఈశ్వర్రావు కలవనివ్వట్లేదు, డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. నాన్నగారు ఉన్నన్ని రోజులు సిగరెట్ తాగకూడదు, ఆల్కహాల్ డ్రింక్ చేయకూడదు, నాన్ వెజ్ కూడా తినకూడదని కళ్యాణ్ని, చూడు చైతు నాన్నగారు ఉన్నంత వరకే కదా, కొన్ని రోజులే అడ్జస్ట్ చేసుకున్నాం అతని కోసం, మనమేమనుకున్నాం మనకి పిల్లలు పుట్టిన తర్వాత మా నాన్న యాక్సెప్ట్ చేస్తాడు అనుకున్నాం, కానీ ఇప్పుడే యాక్సెప్ట్ చేసి వచ్చేసాడు, పాపం కదా మన నాన్న కోసం ఇంత చేయలేమా అని చెప్పి అప్పటి నుంచి చైతుకి నరకం చూపిస్తుంది. చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు, సరిగ్గా తినలేక, ఆ ఇంట్లో సరిగ్గా పడుకోలేక, బయటికి ఈ విషయాన్ని కళ్యాణితో చెప్పలేక. వారానికి ఒకసారి డాక్టర్ బ్రహ్మను వెళ్ళి చైతు కలవాలి. ఆ వారం కూడా వెళ్ళి కలిస్తే అక్కడ జాకీ కనిపిస్తాడు. జాకీకి కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది, తనకు కూడా పిల్లలు పుట్టరు. అలాంటి సిచ్యువేషన్లో జాకీ చైతుని చూసి ఏంటి నీకు కూడానా అని, ఎలాగో బ్రహ్మరం నీకు కూడా వాడమని కొన్ని మందులు రాసిచ్చారు కదా, అదేంటో నువ్వు నాకు ఇచ్చేస్తే అతని దగ్గర మనకి ఫీజు తగ్గుతుందని అంటే బ్రహ్మరం అక్కడికి వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం, ఎవరికి తగ్గినట్టు వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వాలని చెప్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే కళ్యాణి, చైతు, కళ్యాణి వాళ్ళ నాన్న ఈశ్వర్రావు వీళ్ళందరూ కలిసి ఒక పార్టీకి వెళ్తారు. ఆ పార్టీకి చైతు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అక్కడ చైతు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు చైతుని చూసి కోపంగా, వీడి వల్లే నా జీవితం నాశనం అయిపోయిందని వాష్రూమ్లో వెళ్ళి అతని పని కానించుకుంటూ ఉంటే, ఇదే అడ్వాంటేజ్గా తీసుకుని ఈశ్వరరావు వెళ్ళి నీకు చైతుకి ఏంటి గొడవ అంటే, వాడు రమ్య అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు, నేను ఆ అమ్మాయికి లైన్ వేస్తున్నానని నాకు అమ్మాయిని దక్కనీయకుండా చేశాడు, అందుకనే వాడి మీద నాకు ఇంకా కోపం అని చెప్పగానే ఈశ్వరరావు నేరుగా వెళ్ళి, మీ ఇల్లు పేరు రమ్య అనే పేరు మీద కదా ఉంది, అమ్మ కళ్యాణి మీ వైఫై పాస్వర్డ్ కూడా రమ్యనే కదా, రమ్యకి చైతుకి ఏంటో సంబంధం తెలుసా, వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగు చెప్తారని రమ్య కూడా అక్కడికి వచ్చిన తర్వాత అందరి ముందు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని చెప్తాడు. నిజమా చైతు, ఈ విషయం నాతో ఎందుకు నువ్వు చెప్పలేదని కళ్యాణి కోప్పడి అక్కడ నుంచి ఇంటికి వస్తే కళ్యాణిని కన్విన్స్ చేయడానికి చైతు అక్కడికి వస్తాడు. నేను వన్ సైడ్గా రమ్యని ప్రేమించానే తప్ప రమ్య తిరిగి నన్ను ప్రేమించలేదు, ఇది అంతగా ఇంపార్టెంట్ కాదని ఈ విషయాన్ని నేను నీతో చెప్పలేదు, పాస్వర్డ్ ఇంటి నేమ్స్ మొత్తం రమ్య పేరు మీద ఉందనే కదా నీ బాధ, రమ్య ఆ రమ్య కాదు, మా అమ్మ పేరు కూడా రమ్య సుధా, అందుకని ఆ పేరు పెట్టానని చెప్తాడు. ఇది అక్కడే నువ్వు ఎందుకు చెప్పలేదంటే, అక్కడ చెప్తే అందరి ముందు నువ్వు చులుకునవుతావు అందుకే చెప్పలేదని చెప్తాడు. దాంతో కళ్యాణి చైతుని ఐఎమ్ సారీ నిన్ను అపార్థం చేసుకున్నానని హగ్ చేసుకుంటుంది. ప్లాన్ ఫెయిల్ అయిందని ఈశ్వరరావు ఇదంతా చూసి వీళ్ళిద్దరిని ఎలా విడగొడతామని థింక్ చేస్తూ ఉంటాడు. అలాగే 90 days కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వీళ్ళ ఛాలెంజ్కి 10 రోజులు గడువు మాత్రమే ఉంది, ఎవరు గెలుస్తారని. చైతు కళ్యాణి వాళ్ళ నాన్న దగ్గర, చూడండి అంకుల్ మా ఇద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉంది, నేను కూడా తనని నిజంగానే ట్రూగా లవ్ చేస్తున్నాను, అందుకనే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాం, మీరు ఇప్పుడు ఇంకా మమ్మల్ని విడదీయడానికి ట్రై చేయొద్దు, ఇంకో 10 రోజులున్నా కూడా మీరు ఈ ఛాలెంజ్లో గెలవలేరు, కళ్యాణి నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పగానే కళ్యాణి వాళ్ళ నాన్న కూడా సర్లే ఇంకా ఏం చేసినా వీళ్ళు విడిపోయేటట్టే లేదు, ఇంకా మనకి ఎలాంటి సిచ్యువేషన్ కూడా లేదు, ఇద్దరిని విడగొట్టడానికని అక్కడ నుంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతుంటే కళ్యాణి చూసి, నాన్న చైతు నీతో ఏమైనా అన్నాడంటే, అలా లేదమ్మా నేనే ఎప్పటికైనా వెళ్ళాలి కదా, ఊర్లో పనులు ఉన్నాయని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో కళ్యాణికి చైతు ఏమన్నా అన్నాడేమో అని డౌట్ వస్తుంది. కళ్యాణి వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఎప్పట్లాగానే చైతు ఆఫీస్కి
వెళ్తాడు. ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ వర్క్లో ఉంటాడు, ఒక ప్రాజెక్ట్ మీద. అలాంటి టైంలోనే కళ్యాణి చైతుకు ఫోన్ చేస్తుంది. చాచా నేను ఎందుకంటాను మీ నాన్నని ఏమైనా, నేను అతనితో ఫ్రెండ్లీగానే ఉన్నాను కదా అని చైతుతో అంటాడు. ఇంకోవైపు ఈశ్వర్రావు అక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ సడన్ గా జాకీని చూస్తాడు. హే జాకీ ఇక్కడేం చేస్తున్నాను అనగానే జాకీ మీ అల్లుడికి పిల్లలు పుట్టరంట కదా, అయినా మీరు చాలా గొప్పోళ్ళు సార్, చైతుని పెళ్లి చేసుకున్నా కూడా మీరు యాక్సెప్ట్ చేశారు, చైతుకు పిల్లలు పుట్టరు అని తెలిసినా కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే డాక్టర్ బ్రహ్మరం దగ్గరికి నేను కూడా వెళ్తున్నాను, అక్కడ నేను చూశాను అతను నేను చెప్తాడు. వెంటనే ఈశ్వర్రావు చైతుకి స్పామ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల పిల్లలు పుట్టరని తెలుసుకొని చైతుకు ఫోన్ చేసి నువ్వు ఇన్ని రోజులు మోసగాడివే అని అనుకున్నాను, ఇప్పుడు నువ్వు మగాడు కూడా కాదని తెలిసింది, నీ పెళ్లి పెద్ద జాకీ మీ ప్రాబ్లం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, అయినా నా కూతురు తెలియకుండా ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎలా దాచిపెట్టావు, ఈ విషయాన్ని వెళ్ళి నా కూతురుతో చెప్పి నా కూతుర్ని నాతో పాటు తీసుకెళ్తాను, నేను చెప్పే లోపే నువ్వే వెళ్ళి నా కూతురుతో నువ్వు అబద్ధం చెప్పిన విషయం చెప్పే అండ్ స్పామ్ కౌంట్ తక్కువగా ఉందన్న నిజాన్ని కూడా ఒప్పుకో, నేను వచ్చేలోపు నా కూతురికి నువ్వు కరెక్ట్ కాదని నీ నోట్లోనే చెప్పు అని కోపంగా మాట్లాడితే ఆఫీస్ లో చైతు వర్క్ లో బిజీగా ఉంటాడు, ఒక ప్రాజెక్ట్ మీద స్ట్రెస్ఫుల్ గా. అదే టైంలోనే కళ్యాణి వాళ్ళ నాన్న ఈశ్వర్రావు ఫోన్ చేసి ఇదంతా చెప్పడంతో ఏదైతే అది అయిందని ఈ రోజు కళ్యాణికి నిజం చెప్పేద్దామని బాగా ఆల్కహాల్ డ్రింక్ చేసి నేరుగా కళ్యాణి దగ్గరికి వెళ్ళి నీ వల్లే నా ప్రాబ్లం అంతా, ఎంతసేపు మీ నాన్న గురించి ఆలోచిస్తా తప్ప నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా, నా ఇంట్లో ఏం చేయాలో కూడా మీ నాన్నే డిసైడ్ చేస్తున్నాడు, నా రూమ్ లో పడుకుంటున్నాడు, నేను సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు, నాన్ వెజ్ తినకూడదు, నాకు చాలా టార్చర్ గా ఉంది, అండ్ నా ఇంట్లో అతను టీవీ కొనివ్వడం ఏంటి, నాకు చాలా అవమానంగా ఉందని వాళ్ళ నాన్న తీసిచ్చిన టీవీని పగలగొట్టేస్తాడు. ఇదంతా చూసి కళ్యాణి ఆపమంటున్నా కూడా వినిపించుకోకుండా నేనేం చేసినా మీ నాన్న పిచ్చి నీకు పోదు, కనీసం ఇప్పుడైనా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఇంట్లో ఉన్న వస్తువులను పగలగొడతానంటే కళ్యాణి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బట్టలు సర్దుకునే. కళ్యాణి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి చైతు వాళ్ళ అక్క వాళ్ళ బావ వస్తారు. చైతుకి అమ్మా నాన్న లేకపోయినప్పటికీ ఒక అక్క ఉంటుంది, ఫారిన్ లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇంటికి వచ్చి ఈ కండిషన్ లో చైతుని చూసి చాలా బాధపడతారు. ఏమైందని అడిగితే చైతు అసలు ఏమైందని అంటే కళ్యాణి చాలా మంచి అమ్మాయి, తనంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళ నాన్న నేను డిజర్వ్ కాదన్నాడు అండ్ నాకు ప్రాబ్లం ఉందని అతనుకున్న ప్రాబ్లం గురించి చెప్పి నన్ను అసహించుకొని కళ్యాణినే వెళ్ళిపోయేలాగా నేనే మందు తాగి సీన్ క్రియేట్ చేశాను, నిజానికి కళ్యాణి అంటే నాకు చాలా ఇష్టమని చాలా ఏడుస్తాడు. దాంతో చైతు వాళ్ళ అక్క మీ ఇద్దరి విషయంలో వాళ్ళ నాన్న ఇంట్రెస్ట్ ఏంటి, పదా వెళ్ళి అడుగుదామని అంటే వద్దక్క వాళ్ళని అలాగే ఉండనివ్వని చెప్తాడు. అలాగే కొన్ని రోజులు గడిచిన తర్వాత కళ్యాణి వాళ్ళ నాన్న ఈశ్వర్రావు కళ్యాణికి ఒక పెళ్లి సంబంధం చూస్తాడు. అతను వచ్చి కళ్యాణితో మీ నాన్న 6 months బ్యాకే నాకు అన్ని చెప్పాడు, మీ ఇద్దరి మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా లేదని, వీలైనంత తొందరగా డివోర్స్ తీసుకుంటారని చెప్పడంతోనే ఈ పెళ్లికి నేను ఓకే చెప్పాను, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడంతో కళ్యాణికి 6 months క్రితమే మా పెళ్లి జీవితంలో హ్యాపీగా లేనని మా నాన్న చెప్పారా అని అతను అక్కడ నుంచి పంపించిన తర్వాత నాన్న ఇంతకు ముందే మేము విడిపోతామని మీకు తెలుసా, ఎందుకు నాన్న వాళ్ళతో అలా చెప్పామనంటే కళ్యాణి వాళ్ళ నాన్న ఈశ్వర్రావు జరిగిందంతా చెప్తాడు. ఈ విధంగా నేను మిమ్మల్ని విడగొట్టడానికి ఇక్కడికి వచ్చాను, అయినా వాడు నీకు కరెక్ట్ కాదమ్మా, నీతో మొత్తం అబద్ధమే చెప్పాడు, నీకు ఇంకో విషయం తెలుసా, అతనికి పిల్లలు పుట్టరు, ఈ విషయం కూడా నీతో చెప్పలేదు, నేను చూసిన సంబంధం చేసుకో నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్తాడు. నాన్న ఫస్ట్ టైం మీ మీద నాకు కోపం వస్తుంది, నా లైఫ్లో నేనేం చేయాలో కూడా మీరే డిసైడ్ చేస్తే ఎలాగా, మీ అతి ప్రేమ వల్ల మీ నమ్మకాలను నా మీద రుద్దకండి, ఎందుకు నాన్న ఇలా చేస్తామని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో చైతు కూడా ఇంటికి వచ్చి కళ్యాణిని వెతుకుతూ ఉంటే కళ్యాణి వాళ్ళ నాన్న ఈశ్వర్రావు కళ్యాణి ఇక్కడ లేదు వెళ్ళు అని అంటాడు. ఎంత వెతికినప్పటికీ కళ్యాణి ఇంట్లో ఉండదు. దాంతో ఈశ్వర్రావు కూడా భయపడి కళ్యాణి ఎక్కడికి వెళ్ళి ఉంటుందని ఇద్దరు కలిసి వెతుకుతారు. రైల్వే స్టేషన్స్లో రోడ్ల మీద ఎంత వెతికినప్పటికీ కళ్యాణి కనిపించదు. ఫైనల్లీ ఒక ప్లేస్లో ఉందని చైతు కళ్యాణి ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు విన్న మాటలు గుర్తొస్తాయి. చైతుకి ఎప్పుడైనా అలాన్గా డిప్రెస్డ్గా అనిపిస్తే వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళిపోతుందని, ఇంకా వెంటనే నేరుగా అక్కడికి వెళ్ళి చూస్తే కళ్యాణి అక్కడ కూర్చొని బాగా ఏడుస్తుంది. కళ్యాణి వాళ్ళ నాన్న ఈశ్వర్రావు చైతు అక్కడికి వెళ్ళి నిలబడతారు. కళ్యాణి వీరిద్దరిని చూసి నా జీవితంలో ఇద్దరు నాకు ఇంపార్టెంటే, నువ్వేంటి నాన్న
నేను ఎలా హ్యాపీగా ఉండాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తున్నావా? అయినా నువ్వేంటి నన్ను పెళ్లి చేసుకున్నావు, నీకు పిల్లలు పుట్టలేరని తెలిస్తే ఏమనుకుంటున్నానో వదిలేసి వెళ్ళిపోతానేమో అని నీలో నువ్వే ఊహించుకొని నాతో చెప్పకుండా ఇన్ని రోజులు ఉన్నావు. మీ ఇద్దరు యుగో వల్ల నన్నెందుకు బాధ పెడుతున్నారని చాలా ఏడుస్తుంది. దాంతో కళ్యాణి వాళ్ళ నాన్న ఈశ్వరరావు ఫుల్ ఎమోషనల్ అయ్యి అతను చేసిన తప్పుని గుర్తించి నన్ను క్షమించమ్మా అని గట్టిగా ఏడ్చేస్తాడు. చైతు కూడా నీతో ఈ విషయం ముందే చెప్పాల్సిందని కళ్యాణిని హగ్ చేసుకుంటాడు. ముగ్గురు కలిసిపోతారు. ఫైనలీ కొన్ని రోజుల తర్వాత కళ్యాణి ప్రెగ్నెంట్ అవుతుంది. శ్రీమంతం గ్రాండ్ గా చేస్తారు. డాక్టర్ భ్రమరం కూడా వచ్చి ఇందులో పాల్గొంటాడు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.